హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శివ ఆన్ ది గో. ఈరోజు మనం ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది చెన్నై రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం కంచికి అయితే వెళ్ళబోతున్నాం. తెలుసు కదా, కంచి ఎన్నో దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి కామాక్షి అమ్మవారు ఉంటారు. నేనైతే హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చిన. ఇప్పుడు చెన్నై నుంచి సిబిటి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నా. సిబిటి బస్ స్టాండ్ నుంచి కంచికి చాలా బస్సెస్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. మనకు కంచిపురంకి వచ్చేసినాం మనము. ఇప్పుడు మనం కామాక్షి అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నాము. ఇక్కడ హోటల్స్ కూడా రీజనబుల్ ప్రైజ్లోనే ఉంటాయి. చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా చూడండి గోపురము. ఇక్కడ నుంచి చూస్తేనే అసలు గోపురం వేరే లెవెల్లో ఉంది. చాలా బాగుంది. వెళ్దాం, టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. చూడండి, ఆర్కిటెక్చర్ కూడా మామూలు ఉండదు, సూపర్ ఉంటుంది. మన ఇండియాలోకి వెళ్ళే ఈ కంచి అమ్మవారి టెంపుల్ అనేది చాలా ప్రసిద్ధి చెందిందనమాట. శక్తిపీఠము. ఇక్కడ చూడండి లోపల మొత్తం గోపురం ఎంత బాగుందో, అసలు వేరే లెవెల్. గుడి అక్కడ చూడండి గోపురం. ఇంకా క్యూ లైన్. ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉన్నది. ఇక్కడ చూడండి దగ్గ మెరిసిపోతుంది ధ్వజస్తంభం అయితే. ఆ సూర్యకిరణాలు ఆ ధ్వజస్తంభం మీద పడి వేరే లెవెల్ అంతా. అద్భుతమైన శిల్పకళ అయితే ఈ టెంపుల్లో మనం చూడవచ్చు. ఇది చూడండి, ఇంకా మామూలు ఉండదు. ఒక్కొక్క స్తంభాల మీద ఎట్లా చెక్కినారు, అసలు ఎంత బాగా చెక్కిరో ఆ టైంలో. అద్భుతమైన గుళ్ళు. ఈ కంచిలో అయితే మనం అద్భుతమైన గుళ్ళు అయితే చూడొచ్చు. ఇది కంచి కామాక్షి అమ్మవారి గుడి. ఇంకా మనం శివకంచి, విష్ణు కంచి, ఇట్లా టెంపుల్స్ అన్నీ విజిట్ చేసేది ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి తెలుసుకుందాం. అష్టాదశ శక్తి పీఠాలు ఒకటైన ఈ కంచిలో అమ్మవారి నాభి ఇక్కడ ఉందని ప్రతిదీ అన్నమాట. ఇంకా చూడండి అక్కడ కోనేరు కూడా ఉందన్నమాట అమ్మవారిది. ఇక్కడ గోపురము ఎంత బాగుందో కదా. అద్భుతమైన గుడి అయితే ఇదంతా చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ఆలయ చరిత్ర ఏంటంటే, శివుని పెళ్లి చేసుకోవడానికి కామాక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై కామాక్షి దేవతని వివాహం చేసుకున్నాడు అన్నమాట. ఎక్కడ చూసినా మనం తెలుగువారే ఉంటారు ఆల్మోస్ట్ అంతా. మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కువ దర్శనం చేసుకుంటారు అమ్మవారిని. విజయని కొనేరు. కంచిపురం చెన్నైకి కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మనం చాలా ఈజీగా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇది కామాక్షి అమ్మన్ టెంపుల్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం విష్ణుకంచి, శివకంచి గురించి కూడా తెలుసుకుందాం. బాయ్.